గంభీరమైన రూపం, చిన్నపిల్లాడిలా కనిపించే మనస్తత్వం, ఈ రెండు కాంబినేషన్ అజయ్ ఘోష్ రేర్ కాంబినేషన్ అనమాట. ఆయన రూపానికి ఆయన మెంటాలిటీకి సంబంధం ఉండదు. ఒక చిన్న పిల్లాడిలాగా అతనితో ఎంత కామెడీ అయినా చేయొచ్చు. అలాంటి క్యారెక్టర్తో ఎవరైనా అతని బఫోని చేయొచ్చు. అలా ఉంటుంది అతను క్యారెక్టరైజేషన్. నేను తిట్టే సీన్స్ ఉన్నాయి. సో ఎవరికైనా వాళ్ళ ఫాదర్ గుర్తొస్తుంది. మంచి కూడా భయపెట్టి చెప్తారు. ఆయన కనబడగానే నవ్వు వస్తుంది, కానీ ఆయన కొన్ని సీన్స్లో ఏడిస్తే ఏడుపు వస్తుంది. సో ఇందులో ఆ రెండు పడ్డాయి ఆయనకి. సో మ్యూజిక్ షాప్ మూర్తి చూసినప్పుడు అనిపించింది, అరే మంచి క్యారెక్టర్ పడింది అజయ్ ఘోష్ గారికి. నేను డైరెక్టర్ చెప్తే విన్నాను, అజయ్ ఘోష్ గారు ఈ కథ విని ఏది ఏమైనా నేను ఇది వదులుకోకూడదు అనేలాగా స్ట్రిక్ట్గా డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటాను, మీకు ఎప్పుడు కావాలో చెప్పండి, ఎలా చేయాలో చెప్పండి, అలాగా తను చాలా ఇష్టపడిన రోల్ అని. మీకు ఇద్దరు చాలా డ్రామాస్ స్టేజ్ మీద నుంచి వచ్చిన ఆర్టిస్టులే, అజయ్ ఘోష్ గారు మీరు. ఒక మంచి కంపానియన్షిప్ దొరికిందా ఈ సినిమాలో? చాలా డిస్కస్ చేసుకునే వాళ్ళం, నాటకాల గురించి, క్యారెక్టర్ గురించి, యాక్టింగ్ గురించి, సినిమాల గురించి. సో లైక్ సేమ్ ఒక ఊరు వాళ్ళు ఏదో అమెరికాలో కలిస్తే ఎలా మాట్లాడుకుంటారో అలాగా ఓకే, ఎక్కువ డిస్కస్ చేసుకున్నాను.